ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందు చేసిన వీడియోకి చాలా లైక్స్ వచ్చాయి అండ్ ఈవెన్ చాలా వ్యూస్ కూడా వచ్చాయన్నమాట. ఓన్లీ వన్ డిసప్పాయింట్మెంట్ ఇస్ లైక్ సబ్స్క్రిప్షన్ అనేది రావట్లేదు. చాలామంది 1000 మంది పైన చూశారు, బట్ సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ వచ్చింది. ఓన్లీ ఫ్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు అండ్ ఇట్స్ ఎ మోటివేషన్ బికాజ్ మేము కూడా మీలాగే చదువుకుంటున్నాం అండ్ ఈవెన్ దో మీకు మేమైతే ఏది అప్లై చేస్తున్నామో అదే మీకు చెప్పాలనేసి మేము కష్టపడి ఒక వీడియో చేయడం, దాన్ని ఎడిట్ చేయడం చాలా టైం టేకింగ్ అండి. సో ఫ్రమ్ యువర్ ఎండ్ వీఆర్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ బికాజ్ ఎందుకంటే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ అడిగితే నేను కూడా వాళ్ళకి రెక్టిఫై చేస్తున్నాను. బికాజ్ ఇట్ టేక్స్ అ టైం. అందరి పర్సనల్ టైం నుంచి మనం అట్లా వచ్చిన కమెంట్స్కి మనం ఆన్సర్ ఇవ్వాలంటే వీ ఎక్స్పెక్ట్ ఓన్లీ అ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనమాట. మాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయాలా లేదా అనేసి. సో ఐ హోప్ ఎవరైతే చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ ఈరోజు ఏదైతే అప్డేషన్ ఉందో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకి వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ అయిందండి 25th వరకు, అంటే ఇంకా 2 days ఉందన్నమాట. 25th 2 PM వరకు మనకి వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు పెట్టుకునే ఆప్షన్స్ ఉందన్నమాట. ఇంతవరకు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా అప్రూవ్ కూడా కాకపోతే మేబీ ఇప్పుడు అప్రూవ్ కూడా అవ్వచ్చు. అంటే అప్రూవల్కి ఇట్లా ఏమైనా ఆగిపోయి ఉంటే కూడా వాళ్ళు అప్రూవ్ చేస్తారేమో, మేబీ దానికోసం ఎక్స్టెండ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలామందికి అప్రూవ్ అవ్వలేదని అన్నారు. సో ఎవరికన్నా డాక్యుమెంట్స్ కనుక అప్లోడ్ అని అడిగింది అనుకోండి, మళ్ళీ ఒక్కసారి నీట్గా క్రాప్ చేసి మీరు అప్లోడ్ చేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ యొక్క ఫస్ట్ ఫేజ్ది మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఫస్ట్ 5లోనే పెట్టుకోండి. యూనివర్సిటీస్ మీకు తక్కువ ర్యాంక్ వచ్చింది అనుకోండి, 500 లోపు అయితే మనకి ఉస్మానియా వస్తుందని మీకు ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చేసి చెప్పాను మీకు ఓరల్గా. ఎందుకంటే మనకి ఈసారి ఏం కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది ఏమి ఇవ్వలేదన్నమాట. సో ఫస్ట్ 500 లోపు వచ్చిన ర్యాంక్స్ అయితే ఖచ్చితంగా ఉస్మానియాలో వస్తుంది. వేరే ఏ యూనివర్సిటీలో అయినా 1000 లోపు ర్యాంక్స్ ఉంటేనే ఆ మిగతా యూనివర్సిటీస్లో వస్తుందన్నమాట. అంతేకాని అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం రాదు. మిగతా అన్నీ ఏదైనా సరే ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. హైదరాబాద్లో కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఎక్కడైనా సరే మిగతా అన్ని కాలేజెస్ కూడా పెట్టుకోవచ్చు. హైదరాబాద్లో మిగతా అన్ని కాలేజెస్ కూడా మంచివి. ఏ కాలేజ్లో ఎలా వస్తుందని మనకు తెలియదు. సో ఫస్ట్ 5 ప్రిఫరెన్స్లో ఫస్ట్ యూనివర్సిటీ ఇచ్చిన తర్వాత మిగతా అన్నీ కూడా మీరు మిగతా ప్రైవేట్ కాలేజెస్ని పెట్టుకోండి. మీ సరౌండింగ్స్కి దగ్గరలో పెట్టుకోండి. బెస్ట్ ఆప్షన్స్, బెస్ట్ కాలేజ్ అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి బెస్టే అండి. ఎందుకంటే లా కాలేజెస్ అందరూ ఎడ్యుకేటెడ్ పీపులే తీసుకుంటారు. అది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి అందరు లెక్చరర్స్ చాలా బాగుంటారు. మన నార్మల్ ఇంటర్మీడియట్ అట్లా కాలేజెస్ లాగా కాదు. సో చాలా ప్రొఫెషనల్ టీచర్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కాలేజీలో కూడా మంచి మనకి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. సో ఇక్కడ మెయిన్ మనకి ప్రొఫెషనల్ మన టీచర్స్ గురించి కాదు, లెక్చరర్స్ గురించి కాదు, మనకి దగ్గరలో ఏది ఉంది ఈజీగా అవైలబుల్గా మనం ఎక్కడ ఏ కాలేజ్కి వెళ్ళగలుగుతాం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది జాబ్ చేస్తూ కూడా ఇప్పుడు లా చదవాలని అనుకుంటారు. సో మీరు దగ్గరలో ఉంటే మీకు కొంచెం అవైలబిలిటీ కూడా ఉంటుంది కదా. ఒకవేళ కాలేజ్ అయిపోయినాక కూడా మళ్ళీ మీ ఆఫీస్ మీరు వర్క్ చేసుకోవచ్చు. సో అట్లా కొంచెం కన్వీనియన్స్గా ఉన్న కాలేజెస్ని చూసి మీరు పెట్టుకోండి. బెస్ట్ కాలేజెస్ అని అడగకండి, ప్రతి ఒక్కటి బెస్ట్ కాలేజే నా ఉద్దేశంలో అయితే. సో ఇదనమాట. నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ ట్రై చేస్తాను నాకు వెబ్ ఆప్షన్స్ పనిచేస్తుందా లేదా అని. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా హాల్ టికెట్ నెంబర్ మళ్ళీ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నాది అయిపోయింది కదా. సో రెస్పాన్స్ ఎలా ఇస్తుందని చూద్దాము. సో ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ ప్లీజ్ వెరిఫై అని అంటుంది. సో ఆల్రెడీ నాది అయిపోయింది కాబట్టి మేబీ అందుకని ఇలా చూపిస్తుందని అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఛాన్స్ ఉందండి. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ని ఇప్పుడు పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది మొన్న మెసేజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి అప్డేట్స్ రాలేదు కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా నేను చెప్పానమాట. ఏంటి అంటే నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో పెట్టుకోండి అని. సో మీకు ఇంకా 2 days ఆప్షన్ ఉంది, ట్రై చేయండి. రాకపోతే ఇంకా మనం ఏం చేయలేం, సెకండ్ ఫేజ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.